కొండను తవ్వి ఎలకని పట్టినట్టుంది లిక్కర్ కేసు. మద్యం సొత్తులో వైకాపా ఎన్నికల ఖర్చు మద్యం సొత్తుతో. మద్యం కుంభకోణంలో కొలగొట్టిన ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైకాపా ముఠ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు వెచ్చించిందని సిట్ తేల్చింది. ఈ కేసులో కీలక నిందితుడైన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ సొత్తుని ఆ పార్టీ అభ్యర్థులకు చేరవేసినట్టు గుర్తించింది. చెవిరెడ్డి ఆదేశాల మేరకు ఆయన ప్రధాన అంచెడు బాలాజీ కుమార్ యాదవ్, వ్యక్తిగత సహాయకుడు నవీన్ కృష్ణ హైదరాబాద్ తాడేపల్లిలోని పలు డెన్ల నుంచి మద్యం ముడుపుల సొమ్మును తీసుకొచ్చి తిరుపతి, పొదిలి, ఒంగోలు, కావలి సహా పలు ప్రాంతాలకు తరలించినట్టు పేర్కొంది. సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి ఒక్క విడతలో 8 నుంచి 9 కోట్ల చొప్పున మొత్తం 250 కోట్లు పంపిణీ చేసినట్టు నిర్ధారించింది. మద్యం కుంభకోణం ప్రధాన లబ్ధిదారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరిని వైకాపా మద్యం ముఠాకు ఆయన రాజకీయ రక్షకుడు వ్యవహరించారని పేర్కొంది. కేసులో సిట్ సోమవారం 69 పేజీలతో రెండో అనుబంధ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. వాస్తవంగా ఛార్జ్ షీట్ అంటే ఇదివరకు ఒకటే పెట్టాలనేవాళ్ళు. జగన్ కేసులు అప్పటి నుంచి కూడా తెలివిగా చేస్తుంది ఏంటంటే ఒకటే అంశం మీద అనేక ఛార్జ్ షీట్లు పెడతా కేసుని నిందితుల్ని బయటికి పోనీయకుండా అట్లాగే ఒక రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసుకొచ్చారు. ఇప్పుడు అదే దూరంలో జగన్ మీదన కేసుకు సంబంధించి సాగతీస్తా ఉన్నారు. ఇందులో అంతా మేము ఎట్ట అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరి మీదన కేసులు పెట్టేశాం, ఇక మీరు సావండి అంటే తాంబూలాలు ఇచ్చేసాం తనుగు చావండి అన్నట్టు మేము ఇట్లా నిర్ధారించాం, ఫైనల్గా మీరు జడ్జిమెంట్ ఇచ్చేయండి అన్నటువంటి కోణంలో సాగుతుంది. అంతే తప్పించి దానికి ఏ ఆధారాలు చూపించారా అంటే ఏ ఆధారాలు లేవు. ఏంటంటే వీళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేశారు కాబట్టి ఆ డబ్బులు ఇందులోనే అయ్యి ఉంటాయి అన్నటువంటిది వీళ్ళ లెక్కలు. అంతే తప్పించి నేరుగా ఈ డబ్బులు అక్కడికి పోయినాయి అంటే వాడు చెప్పాడు వీడు చెప్పాడు, హియర్సే ఎవిడెన్స్ నాట్ వ్యాలిడ్. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే పత్రికల్లో వార్తలకి సుదీర్ఘకాలం పాటు వైసీపీని వేధించడానికి దీన్ని వాడతారు.